మోహన్ బాబు ఎప్పుడైతే తన కొడుకుల్ని ఇండస్ట్రీలో లాంచ్ చేశాడో అప్పుడే సినిమా వారిని లవ్ చేయకూడదనే కండిషన్ పెట్టగా విష్ణు మాత్రం ఒక పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చిన్నాన్నైన సుధాకర్ రెడ్డి గారి కూతురు విరోనికా రెడ్డిని కలవడం, అలా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా కొన్నాళ్ళు తమ ప్రేమని సీక్రెట్గా దాచిన ఒక స్టేజ్లో ఈ విషయం మోహన్ బాబుకి తెలిసి విరోనిక ఏకైక సంతానం కావడం మరియు తనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మోహన్ బాబు వీరి ప్రేమని అంగీకరించి విష్ణుకి విరోనికకి 2008లో పెళ్లి జరిపించారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భూమా నాగిరెడ్డి శోభా గారి చిన్నమ్మాయి అయిన మౌనికతో మనోజ్ ప్రేమలో పడి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక స్టేజ్లో మోహన్ బాబుకి నాగిరెడ్డికి గొడవలవ్వడంతో వీరి ప్రేమని ఒప్పుకోకపోగా మౌనికని బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తే మోహన్ బాబు మనోజ్కి విరోనిక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో హడావిడిగా పెళ్లి చేశారు. అంతేకాకుండా మంచు లక్ష్మికి కూడా యుఎస్ఏకి చెందిన ఆనంద్ శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐతో పెళ్లి చేసి అక్కడే సెటిల్ చేయడంతో ఇకపై తన ముగ్గురు పిల్లలు ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ని లీడ్ చేస్తారని మోహన్ బాబు అనుకున్నాడు. ఇక 5వ కారణం బిహేవియర్. మనోజ్కి పెళ్లికి ముందే చెడు అలవాట్లున్నప్పటికీ ఇంట్లో తెలియకుండా మెయింటైన్ చేస్తుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే తనకి నచ్చని పెళ్లి చేశారో అప్పటి నుండి తరచూ మద్యం తీసుకుంటూ చెడు స్నేహాల వల్ల ఇంటికి వెళ్లకుండా తన కెరియర్ వైపు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసేవాడు. ఈ టైంలోనే మౌనిక ఒక మగబిడ్డకి జన్మనివ్వడంతో మరింత కృంగిపోయిన మనోజ్ తట్టుకోలేక తన భార్యతో గొడవ పడుతూ తనని దూరం పెట్టడంతో ఈ విషయం మోహన్ బాబుకి తెలిసి మనోజ్కి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ప్రణతి రెడ్డి మనోజ్కి విడాకులు ఇచ్చేసి యుఎస్ఏకి వెళ్ళిపోయింది. ఇక ఈ సమయంలోనే మౌనిక తల్లిదండ్రులు కూడా మరణించడంతో ఆమె కూడా తన భర్తకి విడాకులు ఇచ్చేసి మనోజ్ దగ్గరికి వచ్చేసింది. అలా ఆ తర్వాత వీరిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో రహస్యంగా సహజీవనం చేస్తూ వచ్చారు.